సభకు నమస్కారం. ఈ వీడియోలో నేను బాలకృష్ణ గారు చేసిన ఒక గొప్ప పని గురించి మీ అందరికి చెప్పబోతా ఉన్నాను అనమాట. అదేంటంటే బాలకృష్ణ గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ 2019లో ఘోరంగా ఓడిపోయింది. మళ్ళీ 2024లో పుంజుకొని ఘన విజయాన్ని సాధించింది. అలాగే పరిపాలన మీద కూడా మంచి దృష్టి సారించి అలా ముందుకు వెళ్తా ఉందన్నమాట. అయితే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు భారీ విజయాన్ని సాధించడం, తర్వాత ఆయన పార్టీలో ఉండే చాలా మంది తెలుగుదేశం పార్టీని, ఆ పార్టీలో ఉన్న చాలా మంది ప్రముఖుల్ని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే మిగిలిన నాయకుల్ని కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది చేత తిట్టించడం, ఆరోపణలు చేయించడం, చాలా అవమానకరంగా మాట్లాడించడం చేశారనమాట. అయితే ఇదంతా ఈ 5 ఏళ్లు గుర్తుపెట్టుకున్న తెలుగుదేశం నాయకులు, ఆ పార్టీ సానుభూతి పరులు, అలాగే ఆ మాటలు పడ్డ అందరూ కూడా ఎలాగైనా సరే వీళ్ళకి బుద్ధి చెప్పాలి, ఖచ్చితంగా ఈసారి మనం గెలిచి మనం ఏంటో చూపించి వీళ్ళకి సరైన బుద్ధి చెప్తామని చెప్పి అనుకున్నారంట. ఆ క్రమంలోనే చాలా మందికి ఇప్పుడు రివర్స్ ఇస్తా ఉన్నారు. అయితే ఇప్పుడు దాంట్లో భాగంగా మన సింగర్ మంగ్లీ గారు, ఆవిడ 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రాజకీయంగా ఒక పాట పాడారనమాట. ఆ పాట పాడి ఒక నియోజకవర్గంలో ప్రచారం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని బాగా పొగిడారనమాట. ఇప్పుడు ఆ వీడియోని బయటకు తీసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అలాగే సానుభూతి పరులు ఎలాగైనా సరే మంగ్లీ గారిని ఇబ్బంది పెట్టాలి, ఆవిడ అవకాశాన్ని చెడగొట్టాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తా ఉన్నారంట. ఆ విషయాన్ని ఆవిడ పవన్ కళ్యాణ్ గారికి, తద్వారా చిరంజీవి గారికి తెలియజేశారు. వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తామన్నారు. అలాగే ఇప్పుడు ఆ విషయం తెలుసుకున్న బాలకృష్ణ గారు అసలు వెంటనే మంగ్లీ గారి దగ్గరికి వెళ్ళి ఒక స్టూడియోలో ఉంటే ఆవిడ దగ్గరికి వెళ్ళి మాట్లాడి, అమ్మ నువ్వేం టెన్షన్ పడ మాకు, మీకు మేమంతా అండగా ఉన్నాం, నిన్ను ఎవ్వరూ ఇబ్బంది పెట్టరు, అలాగే నీకు ఎటువంటి ఇష్యూస్ లేవు, మా పార్టీ వాళ్ళకి మా నాయకులకి నేను చెప్తాను, ఆవిడ ఏదో నార్మల్ గా చేసింది కానీ మన మీద పగతో చేయలేదు, పర్సనల్ గెడ్జ్తో ఏం చేయలేదని చెప్పి నేను చెప్తాను, నేను ఒప్పిస్తాను, నీకు ఎటువంటి ఇబ్బంది లేదు, అలాగే నీ అవకాశాలకు కూడా ఎటువంటి ఇబ్బంది రాదు అని చెప్పి బాలకృష్ణ గారు స్వయంగా వెళ్ళి చెప్పడంతో మంగ్లీ గారు చాలా ఆనందంగా ఫీల్ అయ్యి ఆయన కాళ్ళ మీద కూడా పడి ఆయన ఆశీర్వాదం కూడా తీసుకున్నారంట. ఇంకా నాకు తెలుగు ఇండస్ట్రీలో ఏ ఇబ్బంది లేదు, నా టాలెంట్ తగ్గట్టుగా నా అవకాశాలు నాకు ఉంటాయని చెప్పి ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, అలాగే బాలకృష్ణ గారికి కూడా చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పి చెప్పారంట. నిజంగా బాలకృష్ణ గారిది ఎంత మంచి మనసో కదా.